ఓకే, ఈ శ్లోకం ఒకటి చూద్దాము. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతే గుణ సమ్మూఢా అంటే ప్రకృతిలోని గుణాల చేత భ్రమకులోనై. సమ్మూఢ అంటే భ్రమకు లోనవడం, ప్రకృతి గుణాల యొక్క మాయలో పడిపోవడం. సజ్జంతే గుణకర్మసు గుణాల వల్ల ప్రేరితమయ్యే క్రియలపైన ఆకర్షితులవుతారు. సజ్జంతే అంటే కూడుకొని ఉండడం. దేంతో కూడుకొని ఉంటారు? గుణకర్మసు అంటే అలాంటి గుణాలకు, అలాంటి క్రియలకు వాళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు. ఇంతకుముందు చెప్పుకున్నదే. తాన్ అకృత్స్న విదో మందాన్ అంటే తాన్ అకృత్స్న విదహ మందాన్. అది విడదీసుకుంటే తాన్ అకృత్స్న విదహ మందాన్ అంటే ఆ పరిపూర్ణ జ్ఞానం లేని వారు, అంటే మాంద్యంతో ఉన్నవారిని తాన్ అంటే అలాంటి వారు, అకృత్స్న అంటే అజ్ఞానులు అని, విదహ మందాన్ ఆ పరిపూర్ణ జ్ఞానం లేని వారు, మాంద్యముతో ఉన్నవారిని కృత్స్నవిత్ అంటే సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు. కృత్స్న అంటే జ్ఞానం, విత్ అంటే తెలియడం, సంపూర్ణ తత్వాన్ని గ్రహించిన జ్ఞాని నా విచాలయేత్ కలవరపరచకూడదు. ప్రకృతిలోని గుణాల చేత మాయలో పడిన వారు కర్మలపై ఆకర్షితులై ఉండటం సహజం. తత్వాన్ని గ్రహించిన జ్ఞాని అటువంటి వారిని కలవరపరచకూడదు అని చెప్తున్నారు. అంటే ఏంటి? జ్ఞాని ఏం చెయ్యాలి? మాయలలో అంటే జ్ఞానేమో మాయలో చిక్కుకోడు, ఎందుకంటే ఆయనకు తత్వం తెలుసు కాబట్టి. సత్యం అంటే ఏంటి అని తెలుసు కనుక అతను మాయలో చిక్కుకోడు. అది ఓకే. కానీ తెలియని వారు ఉంటారు కదా, మరి వాళ్ళని ఎలా చూడాలి? వాళ్ళని బెంబేలు పట్టించకూడదు. అంటే వాళ్ళు అనుకుంటున్న వాళ్ళ ఉద్దేశాలకి విరుద్ధంగా ఉన్నవి చెప్పడం, లేదంటే పాప భీతులు అడ్డు పెట్టుకొని వాళ్ళు భయపడేటట్టు విషయాలు చెప్పడం, ఇలా చేయకూడదు. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నది అదే. కాబట్టి ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంటే ముందు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఇంపోజ్ చేసినట్టు, అంటే వాళ్ళ నెత్తి మీద గుదిబండ అంటారు కదా, అది పెట్టినట్టు మాట్లాడకుండా కమ్యూనికేషన్ పేషెంట్గా వినాలి. వాళ్ళు చెప్పింది కూడా వినాలి. వాళ్ళ మార్గాన్ని మనం గౌరవించాలి, అది ముఖ్యం. ఎందుకంటే అన్ని మార్గాలు భగవంతుడిని చేరేవే కదా. ఇప్పుడు మనం పట్టుకున్న మార్గమే గొప్ప అని కాదు, పక్కన వాళ్ళు ప్రయాణించే మార్గం కూడా గొప్పదే. భగవంతుడు అన్ని మార్గాలు ఇచ్చాడు, అన్ని మార్గాలు గొప్పవే కనుక దాన్ని మనం గౌరవించాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరందరూ వినే ఉంటారు కదా, అంటే ఒక నాయకుడు అనేవాడు ఎలా తనని నమ్మి వచ్చిన వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి అనే దానికి ఒక ఉదాహరణ ఇది మోడర్న్ ఎగ్జాంపులే అనుకోండి. మీ అందరికీ నారాయణమూర్తి గారు తెలిసే ఉంటారు కదండి. నారాయణమూర్తి గారు ఎవరో చెప్పండి తెలిస్తే. ఇన్ఫోసిస్. వెరీ గుడ్, ఎక్సలెంట్. జయశ్రీ గారు అసలు చాలా అప్డేటెడ్. వెరీ గుడ్. నారాయణమూర్తి వైఫ్ సుధామూర్తి అండి. సుధామూర్తి కూడా చాలా మంచిది. అది ఇంకా గ్రేట్ సుధామూర్తి గారు. అవును. ఆయన మొదట ఇన్ఫోసిస్ ఫౌండర్స్లో అంటే వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. కానీ మొదట ఇనిషియేట్ చేసింది ఆయనే విత్ వెరీ స్మాల్ టీమ్. ఆయన బిల్డ్ చేస్తున్నప్పుడు కంపెనీని, తన టీం ఉంటారు కదా, అప్పట్లో చిన్న టీం ఉండేది. ఆ టీంలో వాళ్ళు అంటే వాళ్ళకు నేర్పించిన దాంట్లో ఓకే, మనం ఇది నేర్చుకున్నాము, మాకు ఇచ్చిన పని ఇది, మేము చేస్తాము, అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. ఆ పరిజ్ఞానం కూడా లిమిటెడ్గా ఉండేది. అలా చేస్తున్నారు. మొదట్లో ఆయనకు అర్థం కాలేదు, ఎందుకు మన కంపెనీ ప్రొడక్టివిటీ తక్కువగా ఉంది,
ఇంకా చక్కటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఇంకా చక్కగా చేయాలి కదా అని ఏం చేశాడంటే ఆయన వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని అర్థం చేసుకున్నాడు ముందు. అంటే ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది, ఎలా వీళ్ళు వర్క్ చేస్తున్నారు, వీళ్ళ అవసరాలు ఏంటి అనేది ముందు అర్థం చేసుకున్నాడు. అంటే టీం మీద ఊరికే రుద్దకుండా, మీరు పనులు చేయట్లేదు, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది రుద్దకుండా, అసలు వాళ్ళు అండర్గో అవుతున్నది ఏంటి అని అర్థం చేసుకున్నాడు వచ్చి కూర్చొని. తర్వాత ఏం చేశాడు, వాళ్ళతో డిస్కషన్స్ పెట్టుకున్నాడు, 1-to-1 డిస్కషన్స్ చేశారు. అంటే వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏమి మనం ఇస్తే వాళ్ళు పెరుగుతారు, కంపెనీ పెరుగుతుంది అనేది అర్థం చేసుకున్నారు. చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పించారు, స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్. వాళ్ళకి చిన్న చిన్న టార్గెట్స్ ఇచ్చి, అంటే అది చిన్న టార్గెటే అవ్వచ్చు, కానీ ఆ చిన్న టార్గెట్ ఇచ్చి వాళ్ళు విజయం సాధించేటట్టు చూశాడు ఆయన. ఒక కాంపిటీషన్ పెట్టలేదు, ఒకటి ఇచ్చి మీరందరూ కొట్టుకొని ఎవరు గెలిస్తే వాళ్ళకి నేను బోనస్ ఇస్తాను, ఎవరు గెలిస్తే వాళ్ళకి నేను ప్రమోషన్ ఇస్తాను అని అనలేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చి, అంటే వాళ్ళు ఆ టాస్క్ చేయగలిగే టాస్క్, అన్రీజనబుల్గా ఇవ్వలేదు, ఇచ్చి వాళ్ళు విజయం సాధించాక వాళ్ళకి ఒక క్రెడిట్ ఇచ్చి, అంటే మనం అచీవ్ చేసాము అనేది ఆ భావన అనేది వాళ్ళు కలిగించాడు. అది చాలా ఒక 100 ఏనుగుల బలం ఇస్తుంది అలాంటిది. అలా చేసిన దానికి ఏమైందంటే, ఒక యావరేజ్ టీమ్గా ఉన్న ఒక టీము, దే హ్యావ్ బికమ్ థాట్ లీడర్స్, సిటిఓస్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ అయ్యారు వాళ్ళంతా. ప్రమోషన్స్తో గొప్ప స్థాయిలో వాళ్ళు సెటిల్ అవ్వగలిగారు అనమాట ఇన్ఫోసిస్లో. అంటే ఏంటి, యూ కెనాట్ ఫోర్స్ ఎనీబడి టు గ్రో. వాళ్ళు పైకి రావాలి అంటే మనం వాళ్ళని ఫోర్స్ చేయలేం. బట్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ క్రియేట్ ఎ స్పేస్ వేర్ దే చూస్ టు గ్రో. అంటే వాళ్ళు చూస్ చేసుకోవాలి, నేను సాధన ద్వారా నేను మార్చుకోవాలి, లేదంటే ఈ ఉద్యోగంలో నేను ఎదగాలి అనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి. ఇంకొకరు ఫోర్స్ చేస్తే అది అవ్వదు. సో యూ కెనాట్, ఇది ఒక లైన్ అనేది అందరం బాగా గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లల దగ్గర అది పనికొస్తుంది, ప్రతి ఒక్కరి దగ్గర పనికొస్తుంది. అది ఏంటది, వీ కెనాట్ ఫోర్స్ ఎనీబడి, వీ కెనాట్ ఫోర్స్ పీపుల్ టు గ్రో, బట్ వీ కెన్ క్రియేట్ ఎ స్పేస్ వేర్ దే కెన్ చూస్ టు గ్రో. అంటే వాళ్ళ సెలక్షన్ అయి ఉండాలి. అది అప్పుడే కదా త్రికరణ శుద్ధిగా వాళ్ళు చేస్తారు అనుకున్నది. అదే అనమాట ఆయన సాధించింది అది. అలా ఇంకా బాగా ఆ కంపెనీ అనేది అలా పెరిగిపోయింది ఇన్ఫోసిస్. అంటే ఈ కాలంలో కూడా ఆ మంచి నాయకత్వం అనేది మనకుంది. అలాంటి నాయకత్వం గురించి భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే ప్రకృతి గుణాల మాయలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఆకర్షితులై ఉంటారు. కానీ అది గ్రహించి జ్ఞానం అనేవాడు ఏం చేయాలి, దానికి తగినట్టు చెప్పాలి. వాళ్ళు కలవరపడకుండా చూసుకోవాలి. కలవరపడితే వాళ్ళు ఏం సాధించలేరు. ఈ శ్లోకానికి అది అర్థం అన్నమాట. అది ఓకేనండి, ఈరోజుకి ఇది చాలు. రికార్డ్ స్టాప్ చేస్తాను, మనం జనరల్ డిస్కషన్ చేస్తాం.